ఒకరోజు 40 సంవత్సరాల ఉన్న వ్యక్తి 18 ఏళ్ల అమ్మాయిని ఒక దట్టమైన అడవిలోకి తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి ఇలా అంటాడు. అమ్మా లయ, మీ అత్తకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నిన్నెప్పుడూ తిట్టిపోస్తూ ఉంటుంది. తను నిన్ను అలా తిడుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది తల్లి. నువ్వేం చేయగలవు మామయ్య? చిన్నప్పట్నుంచి నువ్వు నన్ను పెంచావు. ఇక నుంచి ఆ పైవాడే చూసుకుంటాడు. మంచి జరిగితే జరుగుతుంది, లేకపోతే ఏంటి తల్లి? అది తెలుసుకొని నువ్వేం చేయగలవు మామయ్య? నువ్వేమీ చెయ్యలేవు. కానీ నేను ఏమి చెయ్యలేను. నేను మీ అత్తకి చెబితే ఏమవుతుందో నీకు తెలుసుగా మాయా. నేను నిన్ను ఇలా అడవిలో వదులుతున్నందుకు నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. మామయ్య, జోరుగా వర్షం పడేటట్లుంది. నువ్వు నా గురించి బాధపడకు. మాయ అడవి లోపలికి వెళ్తూ ఉంటుంది. మామయ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చాలా పెద్ద వర్షం పడుతుంది. మాయ ఆ వర్షంలో ఒక చెట్టు కింద నిలబడుతుంది. అబ్బా, ఎంత పెద్ద వర్షం పడుతుంది! ఒక్కసారి వర్షం ఆగితే నేను మళ్ళీ బయలుదేరుతాను. అబ్బా, చాలా చలిగా కూడా ఉంది. కానీ ఒక్క మాట నిజం, ఎవరికైతే అమ్మా నాన్న ఉండరో వారి తోడు ఎవ్వరూ ఉండరు. ఒక అడవిలో ఒక అడవి దేవత ఉండేది. ఆ అడవి దేవత చాలా మంచిది, అందరికీ సహాయం చేసేది. మాయా ఏడ్పు అడవి తల్లికి వినిపిస్తుంది. ఇంత వర్షంలో ఎవరు ఏడుస్తున్నారు? ఒకసారి వెళ్ళి చూడాలి. అరే, ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది! అయ్యో పాపం, ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? తల్లి, నీ పేరేంటి? నా పేరు మాయా. నాకెవ్వరూ లేరు. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా మామయ్య నన్ను పెంచారు. కానీ మా అత్తకి నేనంటే ఇష్టం లేదు. అందుకే ఈ అడవిలో వదిలేశారు. సరే, ఏడ్వకు. నువ్వు నా ఇంటికి నా కూతురులాగా రామాయా. నేను బాగా చూసుకుంటాను. నువ్వు కూడా నన్ను అమ్మ అని పిలువు. ఇక నుంచి నేనే నీకు అమ్మని. సరే అమ్మా, నేను ఖచ్చితంగా నీతో వస్తాను. ఆ తర్వాత ఆ అడవి తల్లే తనని అమ్మలా చూసుకుంటుంది. మాయా కష్టసుఖాలన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు మాయా చాలా మంచి జీవితం పొందుతుంది. మాయా, తిను నాన్న, చాలా రాత్రవుతుంది. నువ్వు తింటే నేను బయటికి వెళ్తా. అమ్మా, నువ్వు రోజూ రాత్రి ఎక్కడికి వెళ్తున్నావమ్మా? రాత్రే కదా తల్లి, నాకు చాలా పని ఉంటుంది. ఈ అడవిని రక్షించాలి. నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. అమ్మ రోజూ రాత్రి ఎక్కడికి వెళ్తుంది? నేను రాత్రంతా సుఖంగా పడుకుంటాను. అమ్మ మాత్రం చాలా కష్టపడుతుంది. లేదు, నేను ఎలా అయినా సరే ఖచ్చితంగా ఈరోజు తెలుసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు మాయా? ఏమీ లేదమ్మా. నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నావు. నేను నీకోసం ఏమీ చేయటం లేదు. నువ్వు నన్ను ఏ పని చేయనీయడం లేదు. నీ సొంత తల్లి ఉంటే నిన్ను పని చేయిచ్చేదా మాయా? అదే రోజు మాయా నిద్రపోయిన తర్వాత అమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. మాయా కూడా తన వెనకాలే వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా ఇంత పెద్ద అడవిలో? అరే, ఏంటిది? అమ్మా, వేరే రూపం. అమ్మా, నువ్వు మనిషివి కాదా? మన ఇద్దరిది ఇదే ఆఖరి రోజు. నీకు చెప్పాగా మాయా, ఇంటి నుంచి బయటకు రావద్దని. ఇప్పుడు నన్ను చూశావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఈ నిజాన్ని తెలుసుకోవాలి. ఈ రోజు తర్వాత మన ఇద్దరం ఎప్పటికీ కలవమి. అమ్మా, ఎందుకు? నీవు లేకపోతే నేనెలా ఉండను? ఇది ఒక శాపం మాయా. నా గుర్తింపు తెలిసిన తర్వాత నువ్వు నన్ను విడిచి వెళ్ళాలి. లేకపోతే ఘోరమైన అనర్థం జరుగుతుంది. సూర్యోదయంలోపు మన ఇద్దరం మరణిస్తాం మాయా. మీ మరణాన్ని నేను సహించలేను మాయా. అమ్మా, నాకు ఏమీ వద్దు. కాదు, నువ్వు నా కళ్ళ ముందే మరణిస్తే నేను చూడలేను.
సూర్యోదయానికి ఎక్కువ సమయం లేదు. నీవు నీ గ్రామానికి తిరిగి వెళ్ళు. వెళ్లే ముందు మనం మొదట కలిసిన చెట్టు కిందకి వెళ్ళు. ఆ చెట్టును 3 సార్లు తట్టు. అక్కడ ఒక బంగారు కలశం కనిపిస్తుంది. అందులో నీకోసం అన్నీ ఉన్నాయి. అది నీ పెళ్లి కోసం నా నుండి బహుమతి మాయా. అమ్మా, నాకు ఏమి వద్దు. నాకు నువ్వు కావాలమ్మా. ఇక అది సాధ్యం కాదు మాయా. సూర్యోదయం దగ్గర పడుతుంది. మనం ఇక్కడ ఆగడం సరికాదు. నీవు ముందుకు వెళ్ళు. నేను వేరే దిశలో వెళ్తాను. నీ పెళ్లి మంచి ఇంట్లో మంచి వరుడితో జరుగుతుంది. అమ్మా, ఈరోజు నేను నిన్ను పొంది కూడా పోగొట్టుకున్నానమ్మా. జీవితంలో ఎప్పుడూ అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నించకూడదమ్మా. ఈరోజు నేను నిన్ను మళ్ళీ పోగొట్టుకున్నానమ్మా. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. తర్వాత కథలో కలుద్దాం.